నీ జీవితానికి విలువెంతో తెలుసా? ఒక వ్యక్తి దేవుణ్ణి అడుగుతాడు, నా జీవితం విలువెంత అని. అప్పుడు దేవుడు అతనికి ఒక రాయి ఇచ్చి, ఈ రాయి విలువెంతో తెలుసుకొనిరా, కానీ దీనిని అమ్మకూడదు అని చెప్పి పంపిస్తాడు. ఆ వ్యక్తి ఒక పండ్ల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకుని వెళ్లి, దీని విలువ ఎంత ఉంటుంది అని అడుగుతాడు. ఆ పండ్ల వ్యాపారి, ఈ రాయికి నేను 5 పండ్లు ఇస్తాను, అమ్ముతావా ఏంటి అని అడుగుతాడు. కానీ దేవుడు ఈ రాయి విలువ మాత్రమే తెలుసుకొని రమ్మన్నాడు, అమ్మమనలేదు. కనుక ఆ వ్యక్తి ఆ పండ్ల వ్యాపారి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. తరువాత ఒక కూరగాయల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకుని వెళ్లి, దీని విలువ ఎంత ఉంటుంది అని అడిగాడు. అప్పుడు ఆ కూరగాయల వ్యాపారి, ఈ రాయికి నేను 10 కేజీల కూరగాయలు ఇస్తాను, నాకు అమ్ముతావా అని అడుగుతాడు. ఈ రాయిని దేవుడు అమ్మకూడదు అని చెప్పాడు కాబట్టి అక్కడి నుంచి ఆ వ్యక్తి బయలుదేరతాడు. తర్వాత ఆ వ్యక్తి ఒక బంగారు నగల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకుని వెళ్లి, దీని విలువ ఎంత ఉంటుంది అని అడిగాడు. ఆ బంగారు నగల వ్యాపారి ఈ రాయిని చూసి ఆశ్చర్యపోయి, నేను ఒక 50 లక్షల రూపాయలు ఇస్తాను, నాకు ఈ రాయిని అమ్మేస్తావా అని అడుగుతాడు. ఆ రాయిని అమ్మకూడదని దేవుడు చెప్పాడు కాబట్టి ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఆ నగల వ్యాపారి, సరే 4 కోట్లు ఇస్తాను, ఈ రాయి నాకు అమ్మేశాయి అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తికి కొంచెం ఆశ కలిగింది. కానీ రాయిని అమ్మకూడదని దేవుడు చెప్పాడు కాబట్టి ఆ వ్యక్తి అమ్మనని చెప్పి అక్కడి నుంచి బయలుదేరతాడు. తరువాత ఆ వ్యక్తి ఒక వజ్రాల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకుని వెళ్లి, దీని విలువ ఎంత ఉంటుంది అని అడిగాడు. ఆ వ్యాపారి ఆ రాయిని పరీక్షించి, మీకు ఎక్కడదండి ఈ విలువైన రాయి? నేను నా ఆస్తిని చివరికి నన్ను నేను అమ్ముకున్నా మీ దగ్గర నుంచి సంపదను కొనుగోలు చేయడం నా వల్ల కాదండి, చివరికి ఈ ప్రపంచం మొత్తం అమ్మినా దీని విలువకు సరిపోదండి అని చెప్పాడు. ఆ మాటలు వినగానే ఆ వ్యక్తికి ఏం మాట్లాడాలో తెలియలేదు. వెంటనే ఆ రాయిని తీసుకుని దేవుడి దగ్గరికి వచ్చాడు. అప్పుడు దేవుడు, నీ జీవితం విలువెంత అని నన్ను అడిగావు కదా, ఈ రాయిని నువ్వు పండ్ల వ్యాపారికి, కూరగాయల వ్యాపారికి, బంగారు నగల వ్యాపారికి చూపించావు. వాళ్ళు ఇచ్చిన విలువను చూసావు. ఆ విలువ వారి స్థాయిని బట్టి వారు నిర్ణయించారు. కానీ నిజంగా రాయి విలువ తెలిసిన వజ్రాల వ్యాపారి మాత్రం దీని అసలు విలువ కూడా చెప్పలేకపోయాడు. నువ్వు కూడా వెలకట్టలేని ఈ రాయి లాంటి వాడివే. నీ జీవితం కూడా వెలకట్టలేనిది. కానీ మనుషులు వారి స్థాయిని బట్టి నీ జీవితానికి వెలకడతారు. నువ్వు వారికి ఉపయోగపడే విధానాన్ని బట్టి నీ జీవితానికి వెలకడతారు. అంతే, అది వారి స్థాయి మాత్రమే. కానీ నీ విలువ నా ఒక్కడికే తెలుసు. నువ్వు నాకు వెలకట్టలేని అమూల్యమైన నిధివి. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితం వెలకట్టలేనంత అమూల్యమైనది. ఎవరో స్థాయి తక్కువ వ్యక్తి మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడాలని బాధపడుతూ కూర్చోవడం అజ్ఞానమే అవుతుంది. నిజాయితీగా ధర్మబద్ధంగా జీవిస్తున్నంత కాలం మీ స్థాయిని ఎవరూ వెలకట్టలేరు.